భారత వైమానిక దాడులకు ప్రతిగా పాకిస్తాన్ వైమానిక దాడికి యత్నించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను, గగనతల రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసిన కేంద్రం తదుపరి వ్యూహాలపై చర్చిస్తోంది. ప్రధాని మోదీతో సమావేశమైన త్రివిధ దళాలు పరిస్థితిని వివరించాయి. చర్చలకు రావాలంటూనే సరిహద్దుల్లో కాల్పులకు దిగుతున్న పాక్ వైఖరిపై చర్చించాయి. పాక్ పట్టుకున్న భారత పైలట్ను సురక్షితంగా తీసుకురావడంపైన కేంద్రం దృష్టి పెట్టింది. పాకిస్తాన్ సరిహద్దు నుంచి మోర్టారు దాడులు, తుపాకీ పేలుళ్లతో పాటు యుద్ధ విమానాల కదలికలతో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వైమానిక దళ మెరుపు దాడులతో పుల్వామా ఘటనకు భారత్ ప్రతీకారం చేయగా పాకిస్తాన్ యుద్ధ విమానాలతో దాడికి తెగబడడంపై మోదీ సర్కార్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ప్రతిదాడికి యత్నించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. ఈ క్రమంలో ఒక MiG-21 యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని పైలట్ పారాచూట్ తో నియంత్రణ రేఖ ఆవల దిగడంతో పాకిస్తాన్ అతడిని అదుపులోకి తీసుకుంది. ఒక పక్క పాక్ ప్రధాని చర్చలకు రావాలని పిలుపునిస్తుంటే సరిహద్దుల వద్ద ఆ దేశ బలగాలు వరుసగా 6వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యాన్ని కవ్వించాయి. జమ్మూ కశ్మీర్లోని రాజౌరి, సాంబా, నౌషేరా సెక్టార్లో భారత సైనిక పోస్టులపై పాకిస్తాన్ రేంజర్లు మోర్టారు దాడులు, తుపాకీ దాడులతో తెగబడగా భారత బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. ముఖ్యంగా పాక్ బలగాలు పౌర ఆవాసాలనే లక్ష్యంగా చేసుకున్నాయని సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో రాజౌరి, పూంచ్ జిల్లాలో సరిహద్దుకు 5 కిలోమీటర్ల లోపు విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. సరిహద్దుల్లోని పౌరులు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని సైన్యం కోరింది. ప్రజల భద్రత దృష్ట్యా సరిహద్దు గ్రామాల పౌరులను సరిహద్దు భద్రతా దళం సైన్యం అంతర్జాతీయ సరిహద్దు నుంచి దూరంగా తరలిస్తోంది. పాక్ యుద్ధ విమానాలు భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు విఫలయత్నం చేయడం, మిగ్ విమానం కూలడం, పైలట్ పట్టుబడిన నేపథ్యంలో కేంద్రం తదుపరి చర్యలపై ప్రణాళికలు రచిస్తోంది. త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పరిస్థితిని వివరించారు. సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పైలట్ పట్టుబడడంపైన మోదీతో చర్చించినట్లు సమాచారం. అంతకుముందు ఉన్నత స్థాయి నిఘా, భద్రతాధికారులు సైతం ప్రధానితో సమావేశమై పరిస్థితిని వివరించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబాల్, నావికాదళం, సైన్యం, వాయుసేన అధిపతులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. మరోవైపు భారత్ లో ఉన్న తాత్కాలిక పాక్ హైకమిషనర్ ను పిలిపించిన విదేశాంగ శాఖ భారత సైనిక స్థావరాలపై పాక్ వైమానిక దళం దాడికి యత్నించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ అదుపులో ఉన్న పైలట్ ను సురక్షితంగా భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేసింది. పుల్వామాలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న దాడిలో జైషే మహమ్మద్ పాత్రపై స్పష్టమైన ఆధారాలను పాకిస్తాన్ కు భారత్ అందజేసింది. ఈ ఆధారాల ఆధారంగా తమ భూభాగంలోని తీవ్రవాద సంస్థలు, ముష్కర్లను ఏరివేయాలని పాక్ ను భారత విదేశాంగ శాఖ కోరింది.